కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మణుబోలు గ్రామంలో ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా ఏర్పడి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆలయాన్ని నిర్మించేందుకు కృషి చేయాలి. ఆర్యవైశ్య సంఘం మహిళలు పిలుపు. కొండూరు సత్రం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం. యువకుడు అక్కడికక్కడే మృతి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు. వాకాడు మండలంలోని పోలీస్ స్టేషన్ అకస్మాత్తుగా తనిఖీ చేసిన నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పోలీస్ స్టేషన్లోని పలు ఫైళ్లను తనిఖీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించబడ్డ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ బాషా, వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నిఖిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలోని శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారి మఠంలో అర్చకులు, పురోహితులకు పంచాంగంలను బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు రాజకుమార్, భాస్కరమూర్తి సంస్థ ప్రతినిధి పారా హేమంత్ కుమార్ శర్మ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రవాస భారతీయులు రామిరెడ్డి, వెంకటరామరెడ్డి, హైమావతమ్మ, మధు కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో పంచాంగంలను పంపిణీ చేయడం చాలా సంతోషమన్నారు. హైందవ ధర్మంలో ప్రధానంగా ఉపయోగకరమైన పంచాంగంలను అందించడం ముదావహమన్నారు. ముహూర్తంలో శుభ అశుభ కార్యక్రమాలకు సమయాలను తెలియజేసే పంచాంగంలో అందజేయడం దాతల దాతృత్వానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా దాతలకు సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దీవి అనంతాచార్యులు, గొల్లనపల్లి ప్రభాకర్ శాస్త్రి, రత్నప్రసాద్, సాగర్ తదితరులు ఉన్నారు. బ్రాహ్మణ సేవా సంఘం ఈ ప్రాంగణంలో సీతారామ ధార్మిక సేవా సంస్థ వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామం నుంచి వారి ప్రతినిధులు వచ్చి వీరు ఆ సైడ్ ఉండే 5 మండలాల్లో తర్వాత సూలూరుపేటలో వారు చెప్తారు ఆ విషయాలన్నీ కూడా ఇంకా చాలా వివరంగా. లక్షణంగా ఒక మన బుచ్చి మండలంలోని అర్చకులకి, పురోహితులకి పంచాంగ వితరణ ఉచితంగా ఇస్తున్నారంటే అది చాలా ఆనందకరమైన విషయం. కాబట్టి అలాగే చేసుకోవాలి. చాలా మంచి కార్యక్రమం అనేటువంటి ఉద్దేశంతో తప్పకుండా మన మఠంలో ఏర్పాటు చేసుకుందామని తెలియజేయడం జరిగింది. ధర్మానికి ప్రతీకలం కాబట్టి మనం ఆ ధర్మం పట్ల అందరం గౌరవం కలిగి, అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా అవకాశం దొరికిన చోటల్లా ధర్మం గురించి, హైందవ జాతి గురించి ఒక 2 ముక్కలు చెప్పుకొని తర్వాత మన యొక్క కార్యక్రమాలకి అందరూ వెళ్ళాలని తెలియజేస్తారు. వారం రోజులు సుప్రీంకోర్టులో వాదించి 144 పేజీల వర్డిక్ట్ తీర్పుని ఎలా ఇచ్చారంటే ఇది అత్యంత ముఖ్యమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి, నిజమైనటువంటిది, ఖగోళ శాస్త్రం మీద ఆధారపడినటువంటి చేసేటువంటి శాస్త్రం ఇది. దీన్ని తప్పకుండా అందరూ వాళ్ళు అనుసరించాల్సిందే అనేటువంటి గొప్ప తీర్పునిచ్చారు. కూడా ముహూర్త కాలాన్ని, పంచాంగాల్ని బాగా వాటిని అనుసరించి పంచాంగంలో ఉండే విజ్ఞానం అందరికీ అందించాల్సిన ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి మన యొక్క ఈ కార్యక్రమాన్ని వారు అనంతాచార్యులు వారు మనందరికీ ఈ పంపిణీ చేసే కార్యక్రమం పెట్టారు. ఇది మొదటి కార్యక్రమం అనుకోవద్దు. ఇక్కడి నుంచి వారి ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇంకా మేము ముందుకు వెళ్ళడానికి ఎంతో సహకరించడానికి, మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా మా సమస్య తెలిపినా కూడా అటువంటి సమస్యను కూడా పరీక్షించేదానికి మా సమస్య ద్వారా మీకు ఎప్పుడు కూడా సహాయం చేస్తాము. ఇదే విధంగా పంచాంగం కూడా ఇంక మొదట అన్నగా మా సంస్థ ప్రతినిధి గారు చెప్పినట్టు కొంత 10 రోజుల ముందు తెలియపరిస్తే ఇంకా మీకు పంచాంగం చేసేదానికి, ఇంకా మండలాల పరిధిలో ఏ పురోహితులు ఉన్నా, అర్చకులు ఉన్నా కూడా సరే పంచాంగం చేసేదానికి సహకరిస్తామని. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యుల స్వామి వారి మఠంలో పంచాంగ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా
ప్రవాస భారతీయులు శ్రీయుతులు గౌరవనీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతుల ఆధ్వర్యంలో వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి ద్వారా ఇప్పటికీ 50,000 రూపాయలకి విలువ చేసేటటువంటి పంచాంగ వితరణ జరిగింది. మునుముందు మరలా జరగబోతోంది. మాకు కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, ఓజిలి మండలాల పరిధిలో ఇచ్చాం. ఆ తర్వాత సూళ్ళూరుపేటకు పంపించాం, కందుకూరులో ఇచ్చాం. ఈరోజు ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ప్రభాకర్ శాస్త్రి గారికి సూరపరాజు విద్యాసాగర్ గారు ఇవ్వండి సార్. అలాగే మేళచెరు ఆంజనేయ శర్మ గారికి అనంతాచార్యులు గారు ఇవ్వండి. మళ్ళీ రిపీట్ చేద్దాం. ముందు వాళ్ళు కూడా సార్ మీరు ఉన్నాను సార్. గురుగారు సార్ ఉండండి. శంకరపేట పూజారి చేతన సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వండి సార్. అందరు నిలబడండి. అదే సార్ నెక్స్ట్ సార్ గురుగారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామం నుంచి వచ్చిన ప్రతినిధులతో అనంతాచార్యులు హేమంత్ కుమార్ గారి ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు పంచాంగ వితరణ కార్యక్రమం జరిగింది. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 46వ రోజు కొనసాగింది. నిర్వాహకులు కంకణాల పెంచల నాయుడు మాట్లాడారు. బ్రిటిష్ కాలం నుండి డివిజన్ కేంద్రంగా ఉన్న గూడూరు నేడు 3 మండలాలతో మిగిలిపోవడం బాధాకరమని, ప్రభుత్వం అన్ని వనరులు ఉన్న గూడూరును జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. గూడూరు జిల్లా కావాలని గత 46 రోజుల నుంచి శిబిరం ఏర్పాటు చేసి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ, అయ్యా మనకి అన్యాయం జరిగింది, గూడూరు అని పేరే లేకుండా పోతుంది తొందరలో, దాన్ని ఎలాగైనా మనం కాపాడుకోవాలి. ప్రజల్లో ఒక ఆందోళన ఏర్పడిపోయింది. అసలు నెల్లూరు అయింది కలిపేదే, నెల్లూరు అయిందా కలిపేదా? ఏమన్నా గూడూరు జిల్లా చేస్తే భావితరాల పిల్లలకి భవిష్యత్తు ఇచ్చినట్టు. ఊరు వచ్చిందంటే, జిల్లా వచ్చిందంటే ఒక ఎస్పీ ఆఫీసు, ఒక కలెక్టర్ ఆఫీసు, 26 ఆఫీసులు కలిగి ఉంటాయి. అలాంటి జిల్లా కావాలి కానీ నెల్లూరులో కలపండి, ఆడ కలపండి, ఈడ కలపండి అని అడగడం అసలు గూడూరు ప్రజలకి ఏం అర్థమైందనేది ఇప్పటికీ అర్థం కావటం. మీరు ఏమడిగారు, వాళ్ళు ఏం చేశారు? గూడూరు అనే ఊరే లేకుండా చేసి పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఎవరికి, ఏ జిల్లాలో, ఏ తాలూకాలో ఎవరికి జరగలేదు. ఒక్క గూడూరుకే అన్యాయం జరిగింది. అయా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మాకు జరిగిన అన్యాయం మేము మీకు చెప్పుకున్నాం. కానీ మీరు ఆ రోజు చెప్పారు తిరుపతిలోనే ఉండియా, గూడూరు జిల్లాలో అయిందే కలిపేదే, దానికోసం మీరు వచ్చి నన్ను అడగడము, మీరు ఇదంతా కరెక్టేనా అని మీరు మాకు మెసేజ్ ఇచ్చారు. మా ఊళ్ళకి గూడూరు ఒక్క అడుగు అంటే నెల్లూరులో పడిపోతే చాలు, ఒక్క అడుగు చెన్నూరులో పడిపోతే చాలు, ఒక్క అడుగు పోటుపాలెంలో పడిపోతే చాలు అని అనుకొని ఈ విధంగా గూడూరు పటంలో లేకుండా చేసి పెట్టేశారు. ఇలాంటి పరిస్థితి ఈ విధంగా జరగడం, అయ్యా చంద్రబాబు నాయుడు మాకు తప్పు జరిగింది, మాకు జిల్లా చేస్తే భావితరాల పిల్లలకి భవిష్యత్తు ఇచ్చినట్టు కదా, మీరు చేస్తే ఏదైనా 10 మందికి ఉపయోగపడే పని చేస్తారు కనుక మీరు జిల్లా చేసి మాకు ఎంతో మేలు చేసినట్టు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మేము పూజించుకుంటాం తండ్రి, మమ్మల్ని గూడూరు జిల్లా చేస్తే ఇదే మీకు కోటి దండాలు తండ్రి. ఆయన చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు మౌనంగా ఉండటం చాలా బాధాకరంగా ఉంది మాకు. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు. మీరు చంద్రబాబు నాయుడు చెప్తే జరుగుతుంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, మీకు మేము చెప్పాం సార్ గూడూరుకి అన్యాయం జరిగిందండి. గూడూరు అన్యాయం ఎందుకు జరుగుతుంది?
ఏం జరగదో మేము చూస్తాం అని వెంకయ్యనాయుడు గారు అలా చెప్పుండారు. అదేవిధంగా గూడూరు జిల్లా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మాకు ఒక నమ్మకం అయితే వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా పట్టుకుంటే గూడూరు జిల్లా చేస్తారని మేము నమస్కరించి దండం పెట్టుకుంటున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం జరగనున్న అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా స్థానిక శివాలయం నుండి వాసవి మహిళా సమాజం సభ్యులు మరియు భక్తులు అమ్మవారికి బియ్యం, పసుపు, కుంకుమతో బుట్టసారెను మంగళ వాయిద్యాలతో జయ వాసవి నామస్మరణ చేస్తూ అమ్మవారి దేవస్థానం వరకు తీసుకొచ్చి సమర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సమాజ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీ రామ్జీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి గతంలో ఉన్నటువంటి ఎంఎన్ఆర్జీఎస్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని మణుబోలు మండల వ్యవసాయ కార్మిక సంఘ అధ్యక్షులు తలారి దేవదానం పేర్కొన్నారు. కాగితలపూరు గ్రామంలో సిపిఎం అనుబంధ సంస్థ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన జీ రామ్జీ ఉపాధి హామీ పథకం వల్ల జరిగే నష్టాల గురించి కూలీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, రైతు కూలీలు పాల్గొన్నారు.
చట్టాన్ని 2005 ఉపాధి హామీ చట్టాన్ని మిత్రులారా, వలసల్ని నివారించేదానికి ఏ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు ఆ గ్రామంలోనే పనులు చేసుకునేదానికి 2004 సంవత్సరంలో ఏర్పడ్డటువంటి యూపీఏ 1 గవర్నమెంటు కమ్యూనిస్ట్ పార్టీల ఒత్తిడితో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం గ్రామాల్లోని వ్యవసాయ కార్మికులకి చాలా ఉపయోగకరంగా ఉండింది. 100 రోజులు గ్యారంటీగా పని చూపించే అవకాశం ఉండింది. మనం ఒక లెటర్ పెట్టుకుంటే 15 రోజుల లోపల పని చూపించాలి. కానీ ఇప్పుడు ఈ మనల్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర గవర్నమెంటు ఏం చేసిందంటే ఆ యొక్క చట్టాన్ని రద్దుపరిచి మహాత్మా గాంధీ అనే పేరును తీసేసి ఇప్పుడు జీరామ్జీ వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అని చెప్పేసి ఈరోజు నోటికి తిరగనటువంటి పదాలు ఉపయోగించేటటువంటి పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల వ్యవసాయ కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు చాలా నష్టం జరుగుతుంది. ఏ విధంగా నష్టం జరుగుతుందంటే ఆ యొక్క ఉపాధి హామీ 2005 చట్టంలో అయితే మనం దరఖాస్తు చేసుకుంటే పని చూపెట్టాలి. పని చూపించిన పక్షంలో వాళ్ళు 15 రోజుల లోపల పని చూపించకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. అలా కూడా ఇవ్వకపోతే మనం అప్పీల్కి పోవచ్చు. కోర్టు ఖచ్చితంగా మన పక్షాన నిలబడి మనకు ఆ యొక్క వృత్తి ఇప్పించే ఏర్పాటు ఉంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి చట్టంలో అది లేదు. ఆ చట్టంలో 100కి 90 రూపాయలు కేంద్రం ఇస్తే 10 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వేసుకొని పనులు కల్పించేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చట్టంలో ఏముందంటే 100కి 40 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం వేసి మనకు ఆ యొక్క నిధులు విడుదల చేస్తేనే వాళ్ళు 60% 60 రూపాయల నోటికి రిలీజ్ చేస్తారంట, లేకపోతే లేదంట. ఇది పనులు కొనసాగించడానికి కాదు, 125 రోజులు మేము పనులు కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు. గతంలో 100 రోజుల పనులు చూపించలేకపోయింది ప్రభుత్వం, కొద్దిగా తగ్గేటివి రోజులు. కానీ ఈరోజు 125 రోజులు అని చెప్తున్నారు. వాళ్ళు పని పెట్టినప్పుడే మనం పనికి పోవాలంట. మనం దరఖాస్తు చేస్తే పని చూపించరంట. వాళ్ళు మనకు రేషన్ షాపులో 10 రోజుల్లో బియ్యం ఇస్తారో ఆ 10 రోజుల్లో ఎత్తుకోపోవాలను అట్నే వాళ్ళు పని పెడతారు. నెలలో 10 రోజులు 5 రోజులు అప్పుడే మనం పనికి పోవాలా. మనకు కావాల్సినప్పుడు పని చూపించరు. అందుకని దీనివల్ల భలే నష్టం ఉంది మన ఉపాధి హామీ కూలీలకు. దీని గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని చెప్పేసి ఈ జీరామ్జీ చట్ట పథకాన్ని రద్దు చేసి 2005 ఉపాధి హామీ చట్టాన్ని అమలు పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా. మనుబోలు మండల పరిధిలోని కొండూరు సత్రం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు ఆనపల్లిపాడు గ్రామానికి చెందిన 30 సంవత్సరాల గుండుపోయిన హరికృష్ణ స్థానిక ఆటల ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి మోటార్ సైకిల్పై వెళ్తుండగా చెన్నై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివ రాకేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు పరిచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరుకు తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మనుబోలు గ్రామంలో ఆర్యవేశులంతా కలిసికట్టుగా ఏర్పడి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆలయాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని ఆర్యవేశ సంఘ మహిళలు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అష్టోత్తర పారాయణం, కుంకుమార్చన, దేవి ఖడ్గమల స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘ నాయకులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. మంగళమణి మంగళమణి మంగళ నీరజాలయమునకు నీరాజనం నారాయణాయ నమః.
కన్యకా పరమేశ్వరి మాత ఈరోజు ఆత్మార్పణ సందర్భంగా మనుబోలు సాయిబాబా గుడిలో అమ్మవారి చిత్రపటాన్ని ఆవిష్కరించుకొని లలితా సహస్రనామం కుంకుమార్చనలతో పూజాధికాలను నిర్వహించుకున్నాము ఘనంగా. తదనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించాము అందరము. తొందరలో మనుబోల్లో కూడా ఆర్యవైశ్య సంఘం అందరూ కలుసుకొని అమ్మవారి ఒక దేవాలయాన్ని నిర్మించుకొని అందరం కలిసికట్టుగా పూజాధికాలను నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాము. వాసవి మాత ఆర్యవైశ్యుల కులదైవం కాబట్టి మనందరం కలిసి ఇదిగా నిర్వహించుకోవాలని. జై వాసవి మాత. ఫెడరేషన్ ఆర్యవైశ్య ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జై జై వాసవి. ఈరోజు కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మనుగోలులో అమ్మవారి ఫోటో బాబా గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేసుకున్నాము. సహస్రనామ పారాయణము, మణిదీపవర్ణ పారాయణము, లక్ష్మీ అష్టోత్తరము, వాసవి అష్టోత్తరము, సాయిబాబా వారి అర్చన అన్ని ఘనంగా చేసుకున్నాము. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కార్యక్రమంలో అందరూ పాల్గొంచుకొని ఆశీర్వాదం పొందారు. జై వాసవి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గారిని సావిత్రి గారు స్థాపించారు. దాంట్లో మునుగోడు మండలంలో ప్రెసిడెంట్గా పాపుకొండ శ్రీలక్ష్మి గారిని, సెక్రటరీగా గీతా గారిని, ట్రెజరీగా రేష్మా గారిని నియమించారు. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలని నిర్వహిస్తూ అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మనుబోలు గ్రామంలో ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా ఏర్పడి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆలయాన్ని నిర్మించేందుకు కృషి చేయాలి. ఆర్యవైశ్య సంఘం మహిళలు పిలుపు. కొండూరు సత్రం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం. యువకుడు అక్కడికక్కడే మృతి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KMR న్యూస్.